సమాజానికి భావితరాలకు ఒక మంచి ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశ్యంలో భాగంగా పూర్వకాలం నుండి అందిపుచ్చుకున్న యోగా ప్రాధాన్యతను గుర్తించి దానికి యోగా డేగా తమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషితో యోగా ప్రపంచ దేశాల ప్రజలకు మరింత ప్రాచుర్యం పొందిందని మెదక్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ తెలిపారు. కనుక యోగా డేను ప్రజలు, యువత, మహిళలు అందరూ పండుగ వాతావరణంలో జరుపుకొని దాన్ని మన జీవితాలలో భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు. ఇక తమ పార్టీ పరిస్థితిపై మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని దేశ నాయకత్వం భావిస్తుండగా ఆ దిశగా రాష్ట్ర పార్టీ అడుగులు పడడం లేదని కొందరు భావిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న కాలంలో పార్టీలో పూర్తి సమన్వయం ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ఫలితాలు ప్రభంజనంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. దేశంలోని సంక్షేమ ఫలాలని కుల మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి గడపకు చేర్చాలన్నదే తమ బీజేపీ పార్టీ ఉద్దేశ్యం, లక్ష్యమని తెలుపుతూ మొన్నటి పహల్గాం విషయంలో పాకిస్తాన్ తమ నాయకుడు నరేంద్ర మోడీకి సవాల్ విసిరితే ఎలాగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. జిల్లా పార్టీ విషయంలో మాట్లాడుతూ నాయకులందరూ సమన్వయంతో సమష్టిగా పనిచేసుకుని పార్టీని అగ్రభాగాన్ని నిలిపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు రాష్ట్రంలో పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి బండారు దత్తాత్రేయ లాంటి నాయకులు చేసిన కృషి, త్యాగాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చివరిగా పార్టీ ఎంపీ రఘునందన్ రావు గెలుపునకు నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి భవిష్యత్తులో కూడా చేసుకున్నట్లయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి భవిష్యత్తును కల్పించుకోగలమన్నారు. అదే రాష్ట్ర నాయకత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ నాయకత్వాలకు గిఫ్ట్ కాగలదని ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే. మీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే జూన్ 21 యోగా డే గురించి కూడా మీకు కొంచెం చెప్పండి. భారతదేశం అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈరోజు యోగా అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం మనం. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే మనము ఏదైనా చేసుకోగలుగుతాం. బాడీని ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనకు ఆరోగ్యం అంతా బాగుంటుంది. సో మన తాతల కాలంలో తీసుకున్నట్టుంటే వాళ్ళు విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తారు. ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకున్నా వాళ్ళు చేసే రోజు పంట పొలాలకు వెళ్ళి చేసేటువంటి వర్కులు కానీ అవి కొంచెం హార్డ్గా ఉండేవి. కాబట్టి వీళ్ళు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ మనకు అదే అయ్యేది. కానీ కాలం మారుతుంది, వాతావరణం మారుతుంది. ఇవన్నిటితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని అంటే, బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావాలని అంటే అది మన పురాణాల నుంచి పొందిపుచ్చుకున్నటువంటి వ్యవస్థను మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో మనము ప్రపంచ యోగా దినాన్ని అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి దీన్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా యువతలో ఒక యోగా మీద ఉన్నటువంటి అవగాహనను పెంపొందించి భావితరాలకు ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా అనేకమైనటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే యోగా ద్వారా జరిగేటువంటి మేలు, అదేవిధంగా యోగా వల్ల ప్రయోజనాలు, యువతకు యోగాని ఒక అటాచ్ చేసే విధంగా ప్రణాళిక రచించడము. ప్రతి స్కూల్లో కూడా యోగాని ఒక 1 hour కంపల్సరీ అట్లా ఒక దాన్ని సెషన్ గిలా పెట్టినట్టుంటే భావితరాలు బాగుపడుతుందనే సంకల్పం తీసుకెళ్తున్నాం. సాధ్యమైనంత వరకు దీన్ని ఇప్పుడు జరుగుతున్నదే కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా దాన్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయగలుగుతామో చేస్తూ ఆరోగ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా మోడీ గారు, అదే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మన ఋషులు, మన యోగా గురువులు ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ సంపద ఉన్నదో ఆ సంపదను తిరిగి మళ్ళీ అంతరించిపోతున్నటువంటి దాని వ్యవస్థను మళ్ళీ తిరిగి ప్రజలకు చెరువు చేయడమే
లక్ష్యంగా మన మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సంతోషం. తర్వాత ఒక నిమిషం, మీ పార్టీ రాష్ట్ర బీజేపీ మీ పార్టీ రాష్ట్ర బీజేపీ పార్టీ మీరు రాష్ట్ర నాయకులుగా, జిల్లా నాయకులుగా పూర్తి అంతా ఒక మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా రాష్ట్ర బీజేపీ పార్టీ పరిస్థితి అంతా బాగుంది అనుకుంటారా? ఏమైనా సమస్యలు ఉన్నాయనుకుంటారా? రాజా సింగ్ ఏమో ఏదో విషయంలో కొంచెం బీపీ పెంచుకోవడము, కొంచెం పెంచే ప్రయత్నం చేయడము, తర్వాత మళ్ళీ నార్మల్ అయింది పరిస్థితి. ఏది నన్ను సస్పెండ్ చేస్తారా, దమ్ముందా అన్నట్టు. అదంతా ఎందుకు? ఇదంతా ఒక 2 నిమిషాలు. ముఖ్యంగా అంటే నిజంగా కూడా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా దాని గురించి తక్కువ మాట్లాడడం ముఖ్యం. కాకపోతే మీరు అడిగినారు కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో మనం కూడా బాధ్యులం కాబట్టి ఒక 2-3 విషయాలు మీకు అదేవిధంగా ప్రజలకు కూడా చేరే విధంగా మనము ప్రయత్నం చేయాలని సంకల్పం. ఫస్ట్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏమవుతుందని అంటే, మేము జరిగినప్పుడు కానీ అంతకుముందు గురించి కూడా ఉన్నటువంటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోకపోవడానికి ముఖ్య కారణం, ఎవరైనా చిన్నపిల్లగారిని అడిగినా ఈ మధ్య మాట్లాడుతున్నారు, కొత్త పాత అనేది ఒక వర్గ విభేదం అనే ఒక రకంగా డిస్టింగ్ చేసేసి ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారిని పని చేయనీయకుండా ఒక లిమిటేషన్ పెట్టి పని చేపిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. రాజసింగ్ గారు అన్నారు ఏమన్నారు అంటే, మనము గత ఎలక్షన్లలో ఒకటే ఎమ్మెల్యే గెలుచుకున్నాం, ఈరోజు తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ ఈసారి మనం 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. అది ఎంపీలకు వచ్చేటప్పటికీ మనం 8 ఎంపీలు గెలిచినాం, 17లో 8 ఎంపీలు గెలిచినాం. అంటే ఒక 56 నియోజకవర్గాలలో మనం శాసించే స్టేజ్కి వెళ్ళిపోయినాము. కానీ అనుకున్న స్థాయిలో పార్టీ ముందుకు పోలేకపోతున్నాము. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ లేకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ వచ్చినప్పుడు పార్టీ ఇదే విధంగా ఉన్నట్టుంటే మనం ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ సాకారం కావాలని చెప్పేసి జాతీయ పార్టీ భావిస్తుందో దానికి అనుగుణంగా మన అడుగులు పడతలేవు అనే ఆవేదన తప్ప తను పార్టీలో ఎవరినో తిట్టాలనో లేకపోతే ఇంకోటి అనవాలనో కాదు. అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఈరోజు ఏ కార్యకర్తను అది చేసిన, నేను ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో నిజంగా కూడా మొన్న నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ నా ఎంపీ ఎలక్షన్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ తీసుకున్నట్టుంటే 1 సంవత్సర కాలం గడుస్తుంది. చాలా మంది ఎంత పార్టీ కోసం పనిచేసి ఆ రోజు ఫ్యామిలీలను ఒక 3-4 నెలలు కంప్లీట్గా వదిలిపెట్టి పార్టీ గెలిస్తే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే మనకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇంకొక అడుగు ముందుకు పోతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా జై శ్రీరామ్ నినాదంతో నేను కాషాయ జెండాను భుజాన మోసి నా భుజాలు కూడా కాయలు కాసినాయి. ఇంతవరకు కాషాయ జెండా మేము ఎగరేయలేకపోయినాము. భారతీయ జనతా పార్టీ రెపరెపలు ఆడలేదు, జెండా రెపరెపలు ఆడలేదు, ఎప్పుడెప్పుడు రెపరెపలు ఆడుతుందా అని చెప్పేసి కష్టపడ్డటువంటి కార్యకర్తలు కొంత నిరాశలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అనుకున్న స్థాయిలో గెలిచినప్పటికీ అనుకున్న స్థాయిలో మేము ప్రజలకు చొచ్చుకోలేకపోయినాం. మేము కొన్ని అనివార్య కారణాల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఏదైతే రాజకీయం జరుగుతుందో, నా కుర్చీ నాకు ఉంటే సరిపోతుంది, పార్టీ ముందుకు పోకపోతే అనే కోణంలో కొంతమంది నాయకులు వాళ్ళ విధానం బట్టి ఈరోజు పక్క పార్టీ వాళ్ళని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మంచి నాయకులను మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పార్టీలోకి తీసుకురాలేనటువంటి పరిస్థితి. నేను ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడినప్పుడు చాలా మందితో నేను ఇంటరాక్షన్ జరిగిన.
వివిధ పార్టీలలో, దాంట్లో బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు ఉండొచ్చు. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ మేము ఎంపీ ఎలక్షన్స్లో మీకే ఓటేస్తాం, ఇండైరెక్ట్గా మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. ఎంపీ గెలిచిన తర్వాత తప్పకుండా మేము మీ పార్టీలో చేరుతాం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కొంత వెనకడుగు వేయడం జరిగింది. ముఖ్యంగా మీరు మాకంటే ఎక్కువ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ఈరోజు మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలలో 2 జిల్లాల మీద అధ్యక్షులను నియమిస్తే వాటి మీద కొంత కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే జిల్లా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జిల్లాను భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని నడిపించాల్సిన పరిస్థితులలో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే ఆలోచన పెట్టుకొని పార్టీని బలోపేతం చేస్తలేరు అనేది గ్రౌండ్ క్యాడర్ వరకు వెళ్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఈరోజు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని అంటే అందరము మొన్న ఎలక్షన్లలో మా రగన్న గెలిస్తే మేము గెలిచినట్టు అని ఏ విధంగా కష్టపడ్డారో ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మా ఎంపీ గెలిపించుకున్నాం కాబట్టి మేము ఈడ ఒక వార్డు మెంబర్ గెలిచిన, ఒక సర్పంచ్ గెలిచిన, ఒక ఎంపీటీసీ గెలిచిన, ఒక జడ్పీటీసీ గెలిచిన రాబోయే తరానికి రాబోయే కాలానికి మాకు ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించుకొని మన రాష్ట్రానికి ఒక బహుమతికి ఇస్తాం. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కార్కు మేము పాటుపడతామనే కోణంలో పనిచేయగలిగినట్టుంటే బాగా కార్యకర్తలలో ఒక ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు బాగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కొంతవరకు విడదీసి పాలించు అనే ధోరణిలో కొంతమంది ఎవరు ఎంత మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతలేదు. ఈరోజు ఎవరు ప్రోత్సహిస్తున్నారో, ఎవరిని అనగుదొక్కుతున్నారో అర్థం కాని స్థితిలో పార్టీ క్యాడర్ వెళ్ళిపోయింది. సో పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే మేలు అనే కోణంలో కొంతమంది పనిచేయడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, శ్రీరాముని అండుతూనన్నా మేము నమ్మే సిద్ధాంతం జయ శ్రీరాము అతి త్వరలో ఇవన్నీ కొలిక్కి వచ్చి రాష్ట్ర నాయకత్వం త్వరగా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పడి వీటన్నిటి సమస్యలను కూడా పరిష్కార దిశగా తీసుకెళ్లి ఈ జిల్లాలను అదేవిధంగా మండలాలను అన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి స్థానిక సమస్యలలో మనం విజయకేతనం ఎగరేయగలిగినట్టయితే పార్టీని అదేవిధంగా నేను అన్నాను పాత కొత్త అనే డిస్టింగ్విష్ పక్కన పెట్టి తారతమ్యాలు పక్కన పెట్టి అందరం ఏకతాటి మీద పనిచేసేసి కొత్త వాళ్ళకు వెల్కమ్ చెప్తూ పార్టీని ముందుకు తీసుకుపోగలిగినట్టయితేనే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా వేస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మొన్న ఎంపీలు ఇవంతా వాతావరణ పరిస్థితికి మన రామ మందిర్ అయోధ్యది బాగా పనిచేసింది. ఒకవేళ రామ మందిర్ ఇష్యూ ఇప్పుడు లేకపోయింటే అంత ప్రభావితం కొంచెం ఇంత చూస్తుండే అని అనుకోవడానికి అట్లానే మేము భావించట్లేదు. అంటే మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారము జై శ్రీరామ్ అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ దేశానికి రక్షణ కవచంగా నిలిచి ఏ పరిస్థితి వచ్చినా ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా సమస్య వస్తే మోడీ గారి దగ్గరకు వచ్చి సలహాలు తీసుకున్న పరిస్థితికి వచ్చింది. కాబట్టి తను ఒక సంరక్షకుడిగా దేశ ప్రగతినే కాదు ప్రపంచంలో పటంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి తన సారథ్యంలోనే ఉంటేనే భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రజలందరూ గుర్తించి ఈరోజు మేము నమ్మినటువంటి ఎన్నో కాలంగా ఎదురు చూసినటువంటి అయోధ్య కూడా అది ఆ టైంలో రావడం, ఆ సంకల్పానికి
మూల పురుషుడిగా మోడీ గారు నిలబడి మందిరం దాన్ని పూర్తి కావడం అన్ని కూడా ప్రారంభించుకోవడం కూడా మంచి పరిణామంగా జరిగింది. కాబట్టి దాంట్లో మేము భాగంగానే చూస్తాం, కానీ దానివల్లనే మనకు జరిగిందనే భావన లేదు. కాకపోతే రాబోయే కాలం ఒక స్వర్ణయుగంగా మారాల. భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి మంచి మంచి నాయకులు ఉన్నారు. వీళ్ళందరి స్లోగన్ కూడా నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో, అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తూ పార్టీ ఆదే మూలాల మీద వచ్చింది. కాబట్టి సో ప్రతి వారికి కూడా ఫస్ట్ బంతిలో మొదటి వారికి ఏదైతే భోజనం పెడతామో చివరి వారికి కూడా అదే రకమైనటువంటి భోజనం పెట్టాలనేదే అంత్యోదయ సిద్ధాంతం. కాబట్టి ప్రతి వారికి కూడా నేను భోజనం ఎందుకు తీసుకున్నా అంటే సింపుల్గా ఉంటుందనే సిద్ధాంతంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా సంక్షేమ పథకాలు ఒక కుల మతకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అందరినీ సమపాలలో సమదృష్టితో అందరిని తీసుకుపోవాలనే సిద్ధాంతం మీద నిర్మితమైనది భారతీయ జనతా పార్టీ. సంతోషం. కాబట్టి ఈరోజు ఓన్లీ భారతీయ జనతా పార్టీనే ఈ దేశానికి శ్రీరామ రక్ష. మరొకసారి ఈ దేశంలో రామరాజ్యం స్థాపన కావాలని అంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఈరోజు జరుగుతున్నటువంటి పిచ్చి పాలనకు చరణగీతం పాడాల్సిందే. ఆల్రెడీ గతంలో చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడు అంతకు టీఆర్ఎస్ చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం. నిజమైనటువంటి నిబద్ధతతో జై శ్రీరామ్ తిన్నా తినకపోయినా మా పార్టీ బాగుండాలా, ప్రజలు బాగుండాలని అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేసే పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సామాన్యుని కూడా మేలు జరుగుతుందనే కోణంలో మా ఆలోచన ఉంది. ఇప్పుడు మొన్న తాజాగా ఒక నిమిషం దేశం శాంతి భద్రతల విషయం, తాజాగా ఇది సింధూర్, ఆపరేషన్ సింధూర్ చేయాల్సిన అవసరము, పరిస్థితులు, వాడు కాశ్మీర్లో మతం అడిగి చంపడం, వీటి మీద మీ అభిప్రాయం కానీ ఆలోచన, ఆవేదన ఏదన్నా కానీ? ముఖ్యంగా మోడీ గారి లాంటి నాయకుడు, బలమైన నాయకుడు ఒక ప్రపంచానికి ఒక సవాల్ విసిరితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి ఒక మాట అనిపోయారు, ఏమని? సరే వాళ్ళు చూసి నువ్వు ఏ క్యాస్ట్ ఏంది ఏ కులం అని చూసి బట్టలు విప్పి మతం గురించి మాట్లాడి చేయడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. అది మన దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా ఎవరికి కూడా ఇలాంటి జరగకూడనటువంటి విషయం, పరిస్థితి కూడా. దానికి పోతూ వాళ్ళు మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పడము చాలా దురదృష్టకరం. సో దాంట్లో భాగంగా ఒకరు మనను సవాల్ విసిరినప్పుడు మనం ప్రతి సవాల్కు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం. ఒక ఇంటికి పెద్ద ఆయనకు ఒక ఛాలెంజ్ విసిరితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి గురుతర బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు చంపింది అక్కడ ఆడవాళ్ళను పక్కన పెట్టి ఓన్లీ మగవాళ్ళ మీదనే టార్గెట్ చేసి మగవాళ్ళని చంపి ఒక సమాజానికి మేము వాళ్ళు ఏం మెసేజ్ పంచుకుదామో అనే కోణంలో పోయింది. కాబట్టి దానికి త్రివిధ దళాల అధిపతులు, మన రక్షణ శాఖ, హోంశాఖ, మోడీ గారి నేతృత్వంలో అందరు సమన్వయంగా పనిచేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసినటువంటి ఆపరేషన్లో కనీసం ఒక అర్ధగంట సేపు మనం యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ అతలాకుతలం అయిపోయింది. కనీసం మన రక్షణ వ్యవస్థ అవలంబించిన విధానం వాళ్ళు అర్థం చేసుకున్న లోపలనే వాళ్ళు మొత్తం
అంటే ఒక ఆయుధ వ్యవస్థ కానీ ఆయుధ సంపద కానీ ఉండడము వేరు. రాజు గొప్పవాడైనట్టుంటే తన ప్రజలకు ఏ విధంగా ఆత్మ సంరక్షణ కల్పించగలుగుతాడో చెప్పడానికి సింపుల్ నిదర్శనం మన ఆపరేషన్ సింధూర్. వాళ్ళకు ఏం ధైర్యం కావచ్చు, వాడు ఎంత తోడు, పాకిస్తాన్ ఇంత తెలంగాణ రాష్ట్రం అంతా వాడు ఇంత దేశంను మీద ధైర్యం చేయడం ఏమంతా మతమా పౌరమా ఏంది నాకు అర్థమైంది. మత పిచ్చిలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్కు ప్రపంచ దేశాలు కూడా, కొన్ని దేశాలు, మోస్ట్ ఆఫ్ ద దేశాలు మన ఇండియాకు మనకు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. అందులో కొన్ని ఉంటాయి, తుగ్లగాలు ఉంటారు కదా, అట్లా తుగ్లగాలకు మనం కూడా భారతదేశం అంటే ఓ రోగాలని మనకు సామెత ఉంది కదా, ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి. వాడు ఇటుకతో కొట్టడానికి ప్రయత్నం చేసిండు, మనం రాళ్లతో కొట్టినాం. సో అంటే మన బలమేమున్నదో ప్రపంచ దేశాలకు కూడా అర్థమయ్యే విధంగా ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఈరోజు 4వ స్థానంలో చేయడం జరిగింది. మనం ఆర్థిక అభివృద్ధి కూడా. సో ఈ రక్షణ మనకు జరిగినటువంటి దుశ్చర్య కానీ, మనం అనుకోకుండా జరిగినటువంటి పరిణామం ప్రపంచ దేశాలకు భారతదేశం మీద ఉన్నటువంటి ఒపీనియన్ కూడా మార్చే విధంగా నరేంద్ర మోడీ గారు ఒక్క ఆపరేషన్ సింధూర్తో మా మీదకి వస్తే మేమేం చేయగలుగుతాం అనేది సింపుల్ శాంపిల్ గా చూపెట్టారు. శాంపిల్ అవి అవసరమైతే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమన్నా జిల్లాకు కొత్తగా మీ బీజేపీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. ఈ కొత్త అధ్యక్షుల ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్టీల ఎట్లున్నది, అందరిని కలుపుకపోతున్నారా, మంచి బలం పెరిగిందన్నట్టు అనిపిస్తుందా, మరి ఎట్లా అనిపిస్తుంది మీ అభిప్రాయం? ఈరోజు నిజంగా కూడా మేము ఆశించినటువంటి ఏదైతే మార్పు గురించి ఆలోచించామో, మార్పు జరిగితే అందరం కలిసికట్టుగా పనిచేసి మెదక్లో భారతీయ జనతా పార్టీని ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి, అన్ని పార్టీల కంటే ముందు వరుసలో నిలబెట్టడానికి నేను ఇంతకుముందు చెప్పిన ఎంపీ ఎలక్షన్స్లో ఈరోజు కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు, ప్యాంట్ సైజు లేని వాళ్ళు, కార్యకర్తలు బూత్ స్థాయిలో, అదేవిధంగా ఏదైతే కష్టపడ్డారో వాళ్ళ కష్టానికి అనుగుణంగా మేము చేసినటువంటి ప్రయత్నం కూడా చాలా మంది మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం కానీ, మాకు కూడా అవకాశం ఇస్తే ఎంపీ ఎలక్షన్స్ చదువుతాం, మేము కూడా పార్టీలకు వస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఎందుకో మాకు అధ్యక్ష పదవి మారిన తర్వాత ఆ వేవ్ కనిపించట్లే. గతంలో కూడా కొంత చిన్న పొరపచ్చలు ఉండే, ఈ సీనియర్ జూనియర్స్ ఇట్లా అట్లా అని చెప్పేసి మేము చెప్పింది జరగాల, మా సీట్లో మేమే కూర్చుండాలా అనేది కొంత వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో వ్యవస్థ నచ్చేది. కనీసం అట్లీస్ట్ ఇప్పుడన్నా మనకు ఒక ఎంపీ గెలిచారు, కార్యకర్తలు కూడా మంచి జోష్లోకి వచ్చిండ్రు. స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కంటే ముందు మనకు సంస్థాగత ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఈ సంస్థాగత ఎన్నికలలో ఒక మంచి నాయకుని ఆధ్వర్యంలో మేము ముందుకు పోగలిగినట్టుంటే రాబోయే స్థానిక సంస్థలకు ఇది దిశానిర్దేశం చేస్తుంది. చాలామంది వేరే పార్టీల నుంచి మనకు జాయిన్ కావడం, సర్పంచ్ ఎంపీటీసీలకు భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టి మనము స్థానిక సంస్థల్లో అనేకమైన సీట్లు గెలిచి రాష్ట్ర పార్టీకి గిఫ్ట్గా ఇద్దామని సంకల్పం ఉండే జిల్లా నుండి. కానీ కొన్ని ప్రయత్నాలు చేసినాం, కొంత పోరాటం చేసినాం. కానీ ఇక ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కొంతమంది వ్యవహార శైలి మారడం వల్ల ఈరోజు
కార్యకర్తలలో కూడా నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? మనం అందరం కలిసికట్టుగా ప్రతిపక్షాల మీద పోరాటం చేయాల్సింది పోయి అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మీదనే కక్ష సాధింపుగా వ్యవహారం నడుస్తుంది అలా. దీనివల్ల నిజంగా కూడా ఎన్నో రోజులుగా జెండా మోసి నేను ఒక సర్పంచ్ని కావాలా, నేను ఒక ఎంపీటీసీని కావాలా, ఒక జడ్పీటీసీని కావాలా అని ఆశపడ్డటువంటి కార్యకర్తలకు నిజంగా కూడా నిరాశే ఎదురవుతుందని నేను అనుకుంటున్నా. అతి త్వరలో రాష్ట్ర నాయకత్వం మార్పుతోనైనా ఈ స్థితి మారి భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం మీద పనిచేసిందో ఈరోజు ఆ సిద్ధాంతం మీద పనిచేయాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు, నేను అనే గర్వంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీస్ గెలవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు రెండు అసెంబ్లీలో కూడా మెదక్ మనం లీడ్ ఇచ్చినాం. పార్లమెంట్లో మెజార్టీ ఓట్లు నర్సాపూర్లో సాధించినాం. సో చుట్టుపక్కల చూసినట్టుంటే కూడా మంచి వాతావరణం ఏర్పడింది. కాబట్టి చాలా వరకు వీలైతే జడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయగలిగినట్టుంటే ఎన్నో రోజుల నుంచి ఈ కండువా వేసుకున్న వాళ్ళకి, జెండా మోసిన వాళ్ళకి గౌరవం దక్కుతుందని నేను అభిప్రాయపడుతున్నా. ఏదున్నా ఎందుకు సార్ అభివృద్ధి మస్తు అనిపిస్తుంది. వాట్సాప్ లో ఫోటోలు దిగుడు, గ్రూప్లలో పెట్టుడు, షేర్ చేసుడు. మీరు అభివృద్ధి జరుగుతలేదా లేకపోతే అంత ఆశించిన అభివృద్ధి జరుగుతలేదు అన్నట్టు అంటున్నారు. రామచంద్ర రెడ్డి గారు, నేను ఏమంటానంటే నేను పెడతాను, రోజు విషెస్ పెడతాను, లేకపోతే పక్క పార్టీ మీద విమర్శించడానికో లేకపోతే అధికార పార్టీ చేస్తున్నటువంటి దాని మీద రోజు నేను కూడా పొద్దుగానే అప్డేట్ పెడతాను. అంటే ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే విషయం చెప్పుకోవడం అది వేరే విషయము. నిజంగా కూడా ఈరోజు ఒక కార్యకర్త ఇబ్బందులో ఉన్నాడని అంటే, ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీకి ఎన్నో రోజుల నుంచి పనిచేసినటువంటి కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఎవరైనా వెళ్ళి పలకరిస్తున్నారా అని అడుగుతాను నేను. పెళ్లిళ్ళు అవి గృహప్రవేశాలు అయితే నేను ఫోటోలకు పోజులు ఇచ్చే పరిస్థితిని, సంస్కృతిని పక్కన పెట్టి ఒక కార్యకర్త ఇబ్బందులో ఉన్నాను అని అంటే నువ్వు వెళ్ళి ఆ కార్యకర్తకు అండగా నిలబడిన రోజు, ఆ కుటుంబానికి మనం అండగా నిలబడిన రోజు, సమస్య వస్తే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం అక్కడ నిలబడిన రోజు మనకు నిజమైన గౌరవం దక్కుతుంది. ఈరోజు ఏమవుతుంది, అందరం ఏదో పార్టీ కార్యక్రమాలన్నీ 4 గోడల మధ్యనే మమ అనిపించేసి పోయే పరిస్థితికి వస్తుంది తప్ప అవి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజలకు ఆలోచన కానీ కార్యరూపం లేదు. ఎంతసేపటికి 4 గోడల మధ్య నలుగురం వచ్చి మీటింగ్ చేసుకుని పోయినంత మాత్రాన పార్టీ బలోపేతం కాదు. నలుగురికి ప్రయోజనమైనంత మాత్రాన పార్టీ ముందుకు పోదు. మనం గెలవాలనంటే నిలవాలనంటే కొత్తలు రావాలా, అందరితో సమన్వయం చేసుకోవాలి, అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉండాలా. చిన్న చిన్న మనస్పార్థాలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక 4 మంది 5 మంది ఇంట్లో కుటుంబ సభ్యులకే ఎన్నో చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. కానీ నువ్వు ఇట్లన్నావు నేను అట్లన్నా అని చెప్పేసి ఆ బాధను పబ్లిక్గా వ్యక్తం చేస్తూ పార్టీని చిన్న చేస్తే ఒక కుటుంబం నష్టపోతే ఆ కుటుంబమే నష్టపోతుంది, కుటుంబం కాదు. సో ఈ భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కుటుంబం. దీంట్లో ఇలాంటి పొరపాటు చేయడం వల్ల ఒక వ్యవస్థకే మనం నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతాం. సాధ్యమైతే శాతనైతే పార్టీ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్యం కావాలి, కానీ దానికి పడిపోవడంలో కావద్దు, నీ పాత్ర ఉండదు అనేది నేను అందరినీ కోరుకుంటా. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మనం జరుగుతున్నటువంటి వ్యవహారంలో కళ్ళు తెచ్చుకున్నట్టయితే రాష్ట్ర నాయకత్వానికి కూడా
ఒక 2 సార్లు ఇక్కడ నుంచి జిల్లా నుంచి కూడా రిప్రజెంటేషన్ లెటర్స్ పోయినాయి. మేము ఆశిస్తున్నది ఏంటంటే అందరం కలిసికట్టుగా భేదాభిప్రాయాలన్నింటినీ మానుకొని అందరం కలిసికట్టుగా పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేయగలిగినట్టుంటే తప్పకుండా కొత్త నీరు పార్టీలకు వస్తుంది, స్థానిక సమస్యలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ కొంతమంది మనుషుల పేర్లు ప్రస్తావించదలుచుకోవట్లేదు, కానీ వాళ్ళ యొక్క మెంటల్గా ఏదైతే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారో వాటన్నిటి వాళ్ళు మార్చుకోవాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా భారతీయ జనతా పార్టీలో చలామణి కావాలి. వాళ్ళ స్వార్థం వదిలిపెట్టి పార్టీ ప్రయోజనమే ముఖ్యం, నా వ్యక్తిగత ప్రయోజనం కంటే పార్టీ ప్రయోజనమే ముఖ్యం అనే సిద్ధాంతంతో పనిచేయగలిగినట్టుంటే తప్పకుండా మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీలు కైవసం చేసుకోవడమే కాకుండా స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకొని రాష్ట్ర నాయకత్వానికి గిఫ్ట్ గా ఇవ్వచ్చని చెప్తుంది. తర్వాత మొన్న ఇంకా చివరి దశకు వచ్చింది ఇంటర్వ్యూ. అయితే అందులో ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, మన బండారు దత్తాత్రేయ గారు పుస్తకావిష్కరణ వెళ్ళగలిగిరా? మీరు వెళ్ళిరా? మాకు యాక్చువల్ గా నేను తర్వాత చూసి బాధపడ్డాను. నాకు దాని గురించి ఎవరు మన జిల్లా నుంచి కానీ ఎవరు కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు వాళ్ళు పోయిన వాళ్ళు మన వాళ్ళు కలిసిన వాళ్ళు అక్కడ కనిపించింది అక్కడ మీటింగ్ లో జిల్లా అధ్యక్షుల నుంచి మాకు ఎలాంటి సమాచారం అందడం లేదు. మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లెక్క ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి మీరు మెదక్ నుండి, ఇట్లా ఈ బండారు దత్తాత్రేయ గారు అంటే అతను ఒక మెయిన్ పిల్లర్ బీజేపీ రాష్ట్ర పార్టీకి, చాలా సీనియర్ మంచి వ్యక్తి. బండారు దత్తాత్రేయ కోసము చాలా మంది ఇట్లా కోసుకుంటారు కూడా, అంత అభిమానులు. మాకు అలైబలై ఏదైతే ప్రతి సంవత్సరం జరుగుతుందో బండారు దత్తాత్రేయ గారి ఆఫీస్ నుంచి పర్సనల్ గా మాకు కాల్స్ వస్తాయి. అయితే ఇది అలైబలై సంస్థ ఆధ్వర్యంలో చేసిరు కాబట్టి వాళ్ళు మనకు ఇండివిజువల్ గా చెప్పకుండా జిల్లా నాయకులకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పడం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎనీవే మేము అట్లీస్ట్ మిస్ అయిపోయినాం, కానీ ఒక మంచి కార్యక్రమం. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ వల్లనే ఈరోజు పార్టీ కానీ రాష్ట్రం కానీ ఈరోజు బీజేపీ తెలంగాణలో ఇంత పరిపక్వత చెంది ఇంత ముందుకు తీసుకుపోతున్నారు అని అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పనిచేయడం వల్లనే నిబద్ధత కలిగినటువంటి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ చాలా మంచి విషయం గుర్తు చేశారు. నిజంగా కూడా అంత పెద్ద వ్యక్తి కూడా మేము కాంటాక్ట్ చేసిన వ్యక్తిగా ఒక నిజాంపేట జడ్పీటీసీగా తన రికార్డ్స్ లో పెట్టుకొని తను అలైబలై కంపల్సరీ మాకు ఆఫీస్ నుంచి మాకు ఇన్విటేషన్ వస్తూ ఉంటది. నిజంగా కూడా ఈసారి అలైబలైకి మేము కూడా విజిట్ చేస్తాం, తప్పకుండా రావాలండి. అందరము అలాంటి మహాన్ భావుల ఆశా దిశలో అందరం కలిసి పనిచేయాలి, క్రమంలో భాగస్వాములు కావడం కానీ అదే ఒకసారి స్టడీ చేయాలి. తర్వాత ఇంకా చివరగా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మా ఇదంతా అయిపోయింది చూసారు కదా, ఇప్పుడు మీ మండలం నియోజకవర్గం ప్రజలకు, యువతకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ఈ సందర్భంగా చివరగా మీరిచ్చే సందేశం అక్కడ చూసుకుంటూ. నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో అధికారంలోకి రావాలని అంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మన రగన్న గెలవాలని అంటే ప్రతి ఒక్క కార్యకర్త నేనే రగన్న అని భావించి కుటుంబాలను దూరం పెట్టుకొని 4 నెలలు ఎండను లెక్క చేయకుండా పార్టీ ముఖ్యం, నా వ్యక్తిగతం పక్కన పెట్టుకొని పనిచేసినటువంటి సమయాన్ని మరొకసారి మీకు ముందుకు తీసుకొస్తున్నా. నిజంగా కూడా నేను ఆ రోజు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నేను ఏ పార్టీలో చూడలే ఇంత నిబద్ధతగా పొద్దుగల 6 గంటల కంటే 6 గంటలకు ఆఫీస్కి వచ్చి సాయంకాలం 9 గంటల వరకు ఎండను లెక్క చేయకుండా పనిచేసినటువంటి అనేకమైనటువంటి కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందు తీసుకుపోవాలని చెప్పేసి గడప గడపకు తిరిగి 4 నెలలు శ్రమించినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ సంవత్సర కాలం గడిచింది. ఇప్పటికీ కూడా ఆ రోజు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు ఇప్పటికి గుండెల్లోనే ఉన్నారు. తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందరూ కూడా ధైర్యంగా పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనం అందరం కూడా మీకోసం పనిచేయగలిగినట్టయితే రాబోయే కాలంలో ఇటు రాష్ట్రంలో ఏదైతే మనం కలలుగంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, అనేకమైనటువంటి పెద్దలు కలలుగంటున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో సాకారం కావాలనంటే మీ అందరి సహకారం కూడా, ప్రతి ఒక్క కార్యకర్త సహకారం కూడా కావాలి. మనం అందరం మనసులో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ నా కుటుంబంగా భావించి ఏదైనా చిన్న చిన్న మనస్పాదాలు ఉన్నట్టుంటే పక్కన పెట్టుకొని మనం అందరం కూడా పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా కొంతమంది నాయకులు పక్క పార్టీ వాళ్ళు మన పార్టీలో చేరదామనే సిద్ధాంతంతో కొంతవరకు ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కూడా కొంత సమయం తీసుకొని మనకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కాలం చాలా విలువైనది. మనం అందరం కూడా మళ్ళీ కలిసికట్టుగా పనిచేస్తూ మళ్ళీ ఆ కార్యకర్తల దగ్గరికి మరొకసారి వెళ్ళి గతంలో వచ్చినటువంటి అనేక మంది మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ సర్పంచులు కానీ, మాజీ వార్డు మెంబర్లను కానీ మళ్ళీ సమన్వయం చేసుకొని ఈ ఎలక్షన్స్లో అప్పుడు వార్డు మెంబర్గా చేసిన వాళ్ళు కొంత ఎదిగినారు కాబట్టి వాళ్ళకి సర్పంచ్గా అవకాశాలు వస్తాయి, సర్పంచులుగా, ఎంపీటీసీగా అవకాశాలు వస్తాయి, ఎంపీటీసీలుగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ మనం తీసుకుపోగలిగినట్టుంటే ఇప్పటి నుండి ఒక కార్యాచరణ పద్ధతిలో మనము చేసుకోగలిగినట్టుంటే తప్పకుండా మనం స్థానిక సంస్థలను మనం గెలవగలుగుతాం, ప్రజా హృదయాలను గెలవగలుగుతాం. కాబట్టి దయచేసి ఎవరు మనసులో విద్వేష భావాలను తగ్గించుకొని అందరం కలిసికట్టుగా ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా భావించుకొని అందరం పనిచేద్దామని చెప్పేసి అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం ఈ స్థానిక సంస్థలను గెలిచి ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు మోడీ గారి నాయకత్వానికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ పంజా విజయ్ కుమార్ గారికి ఎన్నో విషయాల గురించి సుదీర్ఘంగా, లోతుగా, ఆకాశమంత ఉన్నతంగా, పాతాళమంత లోతుగా, వీలైనంత సమీక్ష ఒకసారి చేయడానికి సమయం కేటాయించి మంచి చేసినటువంటి ఆలోచన, ఈ ఆలోచనకు అందరూ కూడా తప్పకుండా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి బీజేపీ పార్టీ నాయకులు, శ్రేణులు మీరందరూ కూడా ఈ వర్గాలు ఏదో అభిప్రాయ భేదాలు అవి ఏమున్నా కానీ ఏ కారణంతో వచ్చినాయో అవన్నీ, ఆ కారణాలన్నీ చాలా సింపుల్, చాలా అల్పమైనవి, చాలా తేలికైనవి, చాలా షేమ్ఫుల్. అవన్నీ కూడా పక్కకు పెట్టి పార్టీ కదా, వ్యక్తిగతమైన కుటుంబము కాదు, వ్యక్తిగతమైనది కాదు. పార్టీ అన్నప్పుడు అందరు కూడా ఒక యూనిటీ, మన ఐకమత్యం లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అభిప్రాయ భేదాలు, ఐకమత్య లోపము, వర్గాలు అవన్నీ లేకుండా చూసుకొని మీరందరూ కూడా తప్పకుండా తను ఆశిస్తున్నట్టు మంచి దేశం కోసం, సమాజం కోసం ఆశించే ఆవేదన కలిగిన వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నట్టు అందరు కూడా అభిప్రాయ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టి దేశ ప్రయోజనాలకు పీఠం వేస్తారని, వేయాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పంజా విజయ్ కుమార్ గారికి మరొకసారి ఆర్సీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.